అది చివరికి ఎంత ఎంత స్థాయికి వెళ్ళింది అంటే ఆ మొత్తం ఫండ్స్ డైవర్షన్ దగ్గర నుంచి ఆ ఫండ్స్ ని నిధుల్ని మెక్కేయటం వరకు మొత్తం అంతా సిస్టమేటిక్ గా చేస్తున్నారు. ఎవరు అడిగే నాదులు లేడు, అడిగిన వాడిని తీసుకెళ్లి నోరు నొక్కేయటం. ఈ తరహాలో 5 సంవత్సరాల పరిపాలన జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఆన్సరబిలిటీని ఫిక్స్ చేసుకోవాలండి. ఈ ఆన్సరబిలిటీ ఫిక్స్ చేసుకునే విధానంలో అంటే కొంతవరకు కొంత మరీ నెల రోజులు అయింది ఇప్పటికీ పరిపాలన సెటిల్ అవ్వాలి, చేంజ్ చేసుకోవాలి, పేషీలు అని వన్ బై వన్. ఇప్పుడు ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది ఈ వైసీపీ ప్రభావిత వీళ్ళు ఎంప్లాయీస్ కూడా వీళ్ళందరూ మళ్ళీ అవతారం మార్చుకొని లేదు లేదు మేము అట్లా చేసాం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేసాం, అందుకనే మమ్మల్ని తొక్కేశారు అని చెబుతూ ఈ కల్లబుల్లి కబుర్లు చెబుతూ మళ్ళీ వస్తూ ఉన్నారండి. అంటే ఇటువంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం అవుతుంది. దీనికి ఏ యాడిస్టిక్ పెట్టుకున్నా గానీ సాధ్యం కాదు అది. ఎందుకు అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు చెప్పే మాటలు ఆ విధంగా ఉంటాయి. అందుకనే ఈ ప్రభుత్వంలో కాకపోతే ఏంటంటే చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంది. చట్ట ప్రకారం ముందరికి వెళ్తారు. వీళ్ళందరూ ఎన్ని ఫైళ్లు తగలబెట్టినా ఇప్పుడు మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఆమె దొరకకుండా ఎక్కడికి పోతుంది? ఒక రకమైన కుంభకోణం కాదు కదా, రకరకాల కుంభకోణాలు చేశారు. అట్లా ప్రతి వ్యక్తి ప్రతి మంత్రి కూడా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశాడు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన దొరుకుతాడు. ఆ కందిపప్పు సంబంధించిన కుంభకోణం అవన్నీ జరిగినాయి. ఇట్లా అందరూ దొరుకుతారు. అందరూ కుంభకోణాలు చేసిన వాళ్లే. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఆయనకి సంబంధించి పసిపిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా అవకతవకలు జరిగినాయి. మొత్తం ప్రవీణ్ ప్రకాష్ అందుకనే పారిపోయింది. చిక్కీల పేరుతో కూడా డబ్బులు చెక్కేశారు. ఇట్లా ప్రతి చోట కూడా ఇటువంటి ఇవే జరిగినాయి. ఈ నేరాలన్నీ పట్టుకోవటం అనేది వీటిని మళ్ళీ ఒక లాజిక్